ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. సెప్టెంబర్ మాసములో ఆరుద్ర నక్షత్రము మిథున రాశిలో ఉన్నటువంటి వారు 1, 2, 3, 4 పాదాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశిలో ఓవరాల్గా మిథున రాశి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యము ఎక్కడా కూడా సన్నగిలదు. చాలామంది మిథున రాశి జాతకులు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మరికొంతమంది వారికి తెలియకుండానే బాగా ఉద్ధృతికి లోనైపోతూ ఉంటారు. అంటే వారి స్వలక్షణము కాదది, స్వతహాగా మిథున రాశి వారి లక్షణం అది కాదు. కానీ కొన్ని గ్రహాల ప్రభావం చేత వారి యొక్క తత్వం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకుని ఉండరు. కానీ ఈ సెప్టెంబర్ మాసంలో ఇతరులతో ఎక్కువగా పోల్చుకొనటం అనేటువంటి దానిని మనం చూడవచ్చు. ఇది కొంత ఆశ్చర్యదాయకంగా ఉంటుంది. ఎందుకంటే వారికే అనిపిస్తుంది, నేను ఎప్పుడూ కూడా ఇలా లేనే, నా ఆలోచనలు ఇది కాదే, నా ప్రవర్తన ఇది కాదే అని. అలాంటి కొన్ని పోలికలు కొంతమందితో ఇలా ఉంటే నేను బాగుంటుంది, అలా ఉంటే నేను బాగుంటుంది అని వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతారు. ఇది వీరి స్వలక్షణము కాదు అని ముందుగానే చెప్పారు. ఉద్యోగములో ఉన్నటువంటి మిథున రాశి జాతకులలో స్త్రీలు ఒక మంచి స్థాయిలోనో మంచి పొజిషన్లోనో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మీరు కొంత ఇబ్బంది పడతారు. కొన్ని అవమానాలను కూడా స్వీకరించాల్సి వస్తుంది. ముందుగా మీకు హెచ్చరిస్తున్నాను, అతిగా ఏ విషయములోనూ ఉండవద్దు. మొన్నటిదాకా మిమ్మల్ని శభాష్ అన్నవారే ఇవాళ మీరు ఏదో తప్పు చేశారు, మీ నుంచి ఏదో ఇబ్బంది అయ్యింది అని మీ మీద విషం జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఓపికతో ఉండండి. నిజంగా మీరు తప్పు చేసి ఉంటే, పొరపాటున మాట్లాడి ఉంటే క్షమాపణ అర్థించటంలో ఏమాత్రమూ తప్పులేదు. ఒకవేళ మీరు గనక ఆ పని చేసి ఉండకపోయినా, ఆ ప్రమాదమో ఆ తప్పు ద్వారానో మీరు ఎదుట వారికి హాని కలిగించకుండకపోయినా మీరు క్షమాపణ అర్థించక్కర్లేదు, పోరాడవచ్చు, విజయము తథ్యం. కానీ కొన్ని సందర్భాలలో మనము పై అధికారుల దగ్గర తల వంచక తప్పదు. కాబట్టి స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండి వ్యవహరించటం అనేటువంటిది సత్ఫలితాలని మీకు ఇస్తుంది. అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగములు లేనటువంటి వారు మిథున రాశి జాతకులకి సెప్టెంబర్ మాసములో స్థిర ఉద్యోగ ప్రాప్తి సంభవించటం అనేటువంటి దానిని కూడా మనం చూడవచ్చు. కొంత మిథున రాశి జాతకులకి అప్పులు కూడా తీరతాయి. కొంతమందికి వారి జాతక ప్రభావము చేతనో దేని చేతనో
అప్పు తీరేటువంటి సందర్భాలు వచ్చినా కూడా ఇట్టే చేజారి వెళ్ళిపోతాయి. తీర్చేద్దాం రేపు అనుకుంటారు, ఇంటికి రాగానే ఏదో ఒక ఖర్చు వారిని వెంబడించి అప్పు తీరటం అనేటువంటిది కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి అప్పులు కూడా తీర్చుకునేటువంటి అనుగ్రహాన్ని మిథున రాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలో నవగ్రహములు అనుగ్రహించి ఉన్నాయి. మరికొంతమంది విదేశాలలో ఉన్నటువంటి వారికైతే తప్పనిసరిగా గురు భక్తితో చాలా ఆనందంగా ఉంటారు. వారు ఏవి కూడా వారికి ఆపాదించవు. వీటికంతా కూడా ఆపోజిట్లో వారికి అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏమిట్రా అంటే మీరు నమ్మినటువంటి గురువు మిమ్మల్ని అనుగ్రహించడం, ఆయనకి చేసినటువంటి ఒక సేవ ద్వారాను, ఆయనకి మీరు చేసినటువంటి ఒక సత్కర్మ ద్వారాను మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి వైరములు సర్వసాధారణం. వాటిని బుద్ధిలో పెట్టుకుని వాటినే ఎక్కువ ఆలోచిస్తూ ఎదుట వారికి కూడా ఇలా జరుగుతాయి అనేటువంటి ఒక ప్రభావం చేత ఎవరెవరికో మంచి చేయటానికి వెళుతూ ఉంటారు. అయినప్పటికీ మనకి జరిగిందే అందరికీ జరుగుతుందని మనం ఎందుకు అనుకోవాలి? ఒక్కొక్కరికి వారి వారి కర్మానుసారంగా పరమాత్మ లిఖించి ఉంటాడు. ఇదే అందరికీ జరుగుతుంది, ఇలాగే అందరూ ఉంటారని మనము ఏమీ అనుకోక్కర్లేదు. కాబట్టి అతిగా ఎవరిని విశ్వసించటము కూడా మంచిది కాదు అన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. విద్యార్థులకి చక్కటి ప్రభావితమైనటువంటి విద్య లభ్యమవుతుంది. భగవత్ కటాక్షాన్ని పొందుతారు. వారు కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర కూడా ఉన్నటువంటి మిథున రాశి జాతకులు కొంతమంది ఉంటారు. వారికి నమ్మకం అనేటువంటిది దృఢంగా ఉండాలి. అపరాధములు మాట పెరిగి గొడవలు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. పెద్దల సూచన మేరకి మీ జీవితాన్ని ముందుకు సాగించటం అనేటువంటిది ఉత్తమం. అతి త్వరలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట ఉంటూ సత్సంతానాన్ని, మంచి అభివృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని, స్థిరమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. కాబట్టి మనోధైర్యముతో ఉండటం అనేటువంటిది అవశ్యము మిథున రాశి వారికి. ఇక్కడ మిథున రాశి వారికి పౌర్ణమి తరువాత ఏదైతే గనక భాద్రపద మాసములో వచ్చేటువంటి పౌర్ణమి ఉన్నదో దాని తర్వాత అపారమైనటువంటి కరుణలు కొన్ని గ్రహములు అనుగ్రహిస్తున్నాయి. సంతానపరమైనటువంటి లాభాన్ని కూడా మిథున రాశి జాతకులు పొందగలుగుతారు. వివాహాది శుభకార్యములు జరగనటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో 4వ వారం బాగా కలిసి వస్తుంది. అలాగే రుణ విముక్తులు కూడా అవగలుగుతారు. ఉద్యోగములో అభివృద్ధి చేకూరుతుంది. గృహములో ఉన్నటువంటి కొన్ని సమస్యలని పరిష్కరించుకుంటారు. గృహోపకరణములని కూడా సమకూర్చుకునేటువంటి అనుగ్రహాన్ని గ్రహములు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకులకి అనుగ్రహించనున్నాయి. పౌర్ణమి తర్వాత ఒక శుభముహూర్తాన ఒక మంచి పనికి శ్రీకారాన్ని కూడా చుడతారు మిథున రాశి జాతకులు. ఏదైతే గనక చేయి జారి వెళ్ళిపోయినది అనుకున్నటువంటి ఒక పని ఇట్టే పూర్తవుతుంది.
తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుగ్రహాన్ని సదా పొందటములో మిథున రాశి జాతకులు ముందు ఉంటారు. మనము చేసేటువంటి ధర్మ కార్యాల ద్వారానే మరింత దైదీప్యమానంగా ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మిథున రాశి జాతకులు ధర్మబద్ధమైనటువంటి పనులని చేస్తూ ఉండాలి. ఎక్కువగా నవగ్రహ స్తోత్రాన్ని చదవటము, గణపతిని ఏదైతే గనక ఈ వినాయక చవితి కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఉన్నది కాబట్టి వినాయకుడికి ప్రీతికరమైనటువంటి పనులను చేయటము, చిన్న చిన్న పిల్లలని ఏదైనా మనము స్తోమత ఉంటే గనక చదివించటము, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించటము మిథున రాశి జాతకులు చేయటము ద్వారా వారి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగటమే కాకుండా భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని వారు పొందగలుగుతారు. ఏది మనం కట్టుకు వెళ్ళామన్న విషయం మనకి తెలుసు. ఎక్కడ ఉన్నంత కాలము ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి, మన వస్తువు. అలాగే మనతో పాటుగా మనంత గొప్ప జీవితాన్ని అనుభవించలేనటువంటి వారికి ఎంతో కొంత సుఖమైనటువంటి జీవితాన్ని మనం ప్రసాదించగలిగితే ఆ పరమాత్మ అనుగ్రహం ఇట్టే మనం పొందగలుగుతాం. మనకి ఉన్నదాన్ని నలుగురికి పంచి మనము తిరగటం ద్వారా తప్పనిసరిగా ఆ పరమాత్మ మనకి మరింత అభివృద్ధి పదంగా మనల్ని తీసుకువెళతాడు. ఇదే ధర్మము యొక్క నీతి. ధర్మము ఆచరించడము అంటే ధర్మబద్ధముగా మనం జీవిస్తూ కుదిరితే మన సంపాదనలోంచి కొంత దాన ధర్మాలని చేస్తూ మనము ఎదుటవారి అభివృద్ధిని మనము పొందటం అనేటువంటిదే ధర్మబద్ధమైనటువంటి జీవితం. ఇటువంటి ఆలోచనలని ఈ యొక్క భాద్రపద పౌర్ణమి తర్వాత ఈ యొక్క మిథున రాశి జాతకులు విశేషంగా చేస్తారు అని తప్పనిసరిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రహముల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంది. కొంతమందికి ఎక్కడెక్కడైతే గనక నష్టములు చవి చూసిన వారు ఉన్నారో, ఏ ఏ విషయాలలో అయితే గనక నష్టాలని తరచుగా చూస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు కూడా ఆ నష్టములని భర్తీ చేసుకుని పునః చక్కటి రహదారిలో వారి జీవనాన్ని గడుపుతారు ఈ సెప్టెంబర్ మాసంలో. ఇటువంటి అనుగ్రహం, ఇటువంటి గ్రహస్థితి అరుదుగా లభిస్తుంది. అటువంటి స్థితి మిథున రాశి జాతకులకి ఉన్నది. కాబట్టి మిథున రాశి జాతకులు నవగ్రహములని ఆరాధన చేయటము, గణపతికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు, పుష్పములని సమర్పించటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ మాసములో విశేషమైనటువంటి అనుగ్రహాలని మిథున రాశి వారికి ఇస్తాయి. మీరందరూ కూడా గణపతి అనుగ్రహాన్ని పొందుతూ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను. సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అంటే గణపతి అనుగ్రహం ఉండాలి. ఆ గణపతి తర్పణ ప్రియుడు. కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం, ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటలకి గణపతి హోమము, 7 గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము, 8 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది. ఇది చాలా విశేషం. చతురావృతి అంటే 444 సార్లు తర్పణం చేయటం. అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది. ఈ యొక్క 9 రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది. అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా
అనేక విఘ్నాలను తొలగించుకుంటారు. స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలగుతాయి. ఏదైతే భూ వివాదాలలో చిక్కుకుని ఉన్నామో, కోర్టు వ్యవహారాల యందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో, అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం. ముఖ్యంగా నిందలు, మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చెరసాల పాలవుతూ ఉంటారు. మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు. ఆఫీసులో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యాపారములో కానీ, కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం. మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం. దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు. ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు, స్పర్ధ వస్తుంది. దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి. అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం. మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి. ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి. భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అటువంటి దివ్యమైనటువంటి క్రతువు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ 7 నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు 8 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతుంది. 9:30 నుంచి 11 గంటల వరకు అధర్వణ శీర్ష పారాయణం, అంటే గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం, అది ఒక్క పారాయణ జరుగుతుంది. సాయంకాలం సహస్రనామార్చన. సంపూర్ణముగా 9 రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే 5,116 చెల్లించాలి. లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే 5,116 పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు. తక్షణమే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది. సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు. మన దేవాలయంలో నిత్యము అన్నదానం ఉంది కాబట్టి ఈ 10 రోజులలో ఏదో ఒక రోజు అన్నదానానికి సహకరించండి, అభిషేక ద్రవ్యాలకు సహకరించండి, అలంకారానికి సహకరించండి, హోమద్రవ్యాలకు సహకరించండి, లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి, దేవాలయ అభివృద్ధికి సహకరించండి. సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే. ఇదే సనాతన ధర్మం. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.